కొంతమంది నిన్ను ముఖం మీదనే దూషించేటట్టు, కొంతమంది నీ సువార్తను అడ్డగించేటట్టు, కొంతమంది నీ ద్వారా జరిగే పనికి శత్రువులుగా మారి నీకు ఎదురు తగిలేటట్టు, నీ ఇంటి వారే నీకు శత్రువులు అయ్యేటట్టు, నీ సొంత వాళ్ళే నిన్ను ద్వేషించేటట్టు, వాళ్ళకి నిన్ను చూస్తే ఒక పురుగును చూసినట్టు ఉంటుంది, నిన్ను చూస్తే ఒక అసహ్యం, ఒక శత్రువే, నువ్వు కనపడితే శత్రువే. మళ్ళీ నువ్వు క్రీస్తులో లేనప్పుడు అందరూ నీకు గౌరవించారు, ప్రేమించారు, నీకు భయపడ్డారు. ఇప్పుడు క్రీస్తును బట్టి నిన్ను ఒక శత్రువుగా చూస్తారు. నీకు బాధ, ఒక్కోసారి కూర్చొని ఏడుస్తావు, ఎందునైనా నేను వాళ్ళకి చేసిన అన్యాయం, ఎందుకునైనా నన్ను మీద అంత విషపు చూపు నిలిపారు, అంత శత్రువుగా నన్ను చూస్తున్నారు, నా ఇంటి వాళ్ళే నాకు ఎందుకు ఇలా చేస్తున్నారయ్యా. మరి కొలిమి కావాలి కదమ్మా. మరి త్యాగం, నీ ఓర్పు, నీ సహనం, నీ త్యాగం, నీ ప్రతిష్ట, నీ భారం, మరి ఇవన్నీ లేకుండా అసలు ఏ సేవ ఎందుకు అవుతుంది? అది సేవ అంటేనే త్యాగమే. నాయనా, క్రీస్తు కొరకు బ్రతకటం అంటేనే ఒక త్యాగంతో కూడిన, సవాలుతో కూడిన వ్యవహారమే. ఎందుకు నాయనా నేను అందరికి శత్రువునయ్యానంటే, అది క్రీస్తును బట్టి అయితే ఇంకా ధన్యత, సేవను బట్టి అయితే ఇంకా ధన్యత. 100 మంది కలిసి పచ్చి తిట్లు నన్ను తిట్టారు అనుకుందాం. రేపు ఆయన ముందు నిలబడినప్పుడు వీడు నా కోసం ఎన్ని దూషణలు పొందాడో తెలుసా? రా నా కుమారుడదా, చాలా దూషణ పొందావు నాయన, ఇదిగో ఆ దూషణకు ప్రతిగా నీకు భూషణ ఇస్తున్నాను అంటాడు. దూషణలన్నీ భూషణములుగా. ఏమండి, ఇదంతా ఎందుకంటే యేసయ్య కూడా చీటికలో అందరినీ రక్షించగలడండి, కానీ ఆ చీటికలో రక్షించలేదండి, సిలువనికి రక్షించాడండి. నేను క్రియలో మీ ఎడల నా ప్రేమను, ఓర్పును, త్యాగమును, సహనమును, క్షమను, దయను అన్నీ చూపించి ఈరోజు మీ మెప్పుకు నేను కారణమయ్యాను కదా, మీరు నన్ను మెచ్చుకుంటున్నారు కదా. నేనును నిన్ను మెచ్చుకొనున్నట్లు నీకు కూడా ఆ శ్రమల పర్వము తప్పదు నా కుమారి, తప్పదు నా కుమారుడా అంటాడు నాయన. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. వాస్తవా కాదా చెప్పండి మీరు? ఎందుకయ్యా వీళ్ళు నన్ను ద్వేషిస్తున్నారంటే, ద్వేషిస్తారు, దేవుడు అనుమతితోనే ద్వేషిస్తారు. నేను చెప్తున్నా, నిన్ను ద్వేషించే వాళ్ళ తలకాయలో ఉన్న మెదడు ఒక్క నిమిషంలో నీకు ఫేవర్గా తిప్పగలడు దేవుడు, కానీ తిప్పడవు. నీ సరుకు తేలాలి, నీ త్యాగం ఏందో బయటికి రావాలి. ఇక మానసికంగా నువ్వు సిద్ధపడి, పోనీ ప్రభా, తిడితే తిట్టాలే నాయన, పోనీలే నా తండ్రి అంటే అన్నారులేయ్యా, పోనీలేయ్యా, సువార్త పుస్తకం ఇస్తుంటే ఒక దూషణ అన్నాడు, ఒకడు అంటాడు చండాలపు మాటని, పోవే అంటాడు, పోనీలే నాయన నీ కోసం ఒక మాట.